వెల్కమ్ టు ఈజీటెక్. మనం ఈరోజు పైథాన్ ఐడిఈని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ హౌ టు రన్ బేసిక్ కమాండ్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్ కమాండ్స్ ఎలా రన్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పైథాన్ ఐడిఈ? పైథాన్ ఐడిఈ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకు పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి అంటే మనకి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ మనకు ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి. ఓకే, సో దానికోసం పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఒక బేసిక్ అఫీషియల్ సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఆ బేసిక్ అఫీషియల్ సాఫ్ట్వేర్ ఏంటంటే పైథాన్ ఐడిఈ. దానికి మనకు కావాల్సింది ఫస్ట్ ఎనీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. సో ఇన్ ల్యాప్టాప్ మనకు ఏదైనా ఒక ఓఎస్, అది మ్యాక్ ఓఎస్ కావచ్చు, విండోస్ ఓఎస్ కావచ్చు, లైనక్స్ ఓఎస్ కావచ్చు, ఎనీ ఓఎస్. సో నేను విండోస్ ఓఎస్ని యూజ్ చేస్తున్నాను. అది విండోస్ 10 వర్షన్ నాది. సో దానికి నేనేం చేస్తానంటే ఏదైనా కావచ్చు, మనం డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు. ఫస్ట్ మనం అనేది ఇంటర్నెట్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాం. సో ఇంటర్నెట్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో మనం కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది టైప్ చేస్తాం. పైథాన్ ఐడిఈ డౌన్లోడ్. ఫస్ట్ మనం టైప్ చేసాం, మనకి రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ మీరు చూస్తే ఇక్కడ నా మౌస్ పాయింటర్ని చూస్తే డౌన్లోడ్ పైథాన్ ఉంది. సో ఇందులో మనకి చూడగానే మనం క్లిక్ చేసేద్దాం. సో డౌన్లోడ్ పైథాన్. వన్స్ మనం క్లిక్ చేయగానే ఏం జరుగుతుందంటే ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది, చూడండి. మీకు కావాలంటే డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్. నాది లేటెస్ట్, నాకు విండోసే కాబట్టి నాకు డైరెక్ట్లీ ఐ కెన్ డౌన్లోడ్. నేను డైరెక్ట్గా ఈ డౌన్లోడ్ పైథాన్ లేటెస్ట్ వర్షన్ 3.10ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు నాది వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అప్పుడు నేనేం చేస్తాను, మ్యాక్ ఓఎస్ని సెలెక్ట్ చేసుకుంటాను. మ్యాక్ ఓఎస్లో ఇక్కడ వర్షన్స్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటాను. సో నాది విండోస్ మాత్రమే కాబట్టి సో డైరెక్ట్లీ ఇక్కడ నుండే డౌన్లోడ్ పైథాన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాను నేను. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ పైథాన్. సో ఇట్ విల్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత మన హార్డ్ డిస్క్లో ఏదో ఒక డ్రైవ్లో అది స్టోర్ అవుతుంది. సో అక్కడ నాది డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అయిపోయింది. సో ఓపెన్ ఫోల్డర్, డౌన్లోడ్స్ ఫోల్డర్. సో డౌన్లోడ్స్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఉంది. సో నాకు డూప్లికేషన్స్ ఉన్నాయి 2. సో నేను ఒకటి డిలీట్ చేస్తాను. సేమ్ డౌన్లోడ్స్ ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కాబట్టి దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయడానికి 2 ప్రాసెస్ ఉంటాయి. సో ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి విండోస్లో మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటి రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయడం, ఆర్ ఓపెన్ బటన్ క్లిక్ చేయడం, లేదా డబుల్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ని 2 times క్లిక్ చేయడం, లెఫ్ట్ బటన్ 2 times క్లిక్ చేయడం. అవి మనకు ఉన్న 2 వేస్. ఓకే, 2 వేస్లో మనం ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు. సో నేనేం చేస్తాను మీకోసం ఈజీగా రైట్ క్లిక్ అండ్ ఓపెన్. చూడగానే మీకు ఇన్స్టాల్ నౌ బటన్ కనిపించింది. సో దెన్ ఇన్స్టాల్ నౌ బటన్ని ప్రెస్ చేసే ముందు మనం యాడ్ పైథాన్ 3.10 టు పాత్ క్లిక్ చేయాలి, మర్చిపోకండి. సో మర్చిపోకుండా ఫస్ట్ ఇది చెక్ బాక్స్ని రైట్ మార్క్ క్లిక్ చేసి చెక్ బాక్స్ని ఫిల్ చేసి తర్వాత ఇన్స్టాల్ నౌ మీద లెఫ్ట్ క్లిక్. దెన్ ఇట్ విల్ ఓపెన్ వన్ మోర్ పాపప్. ఈ పాపప్లో ఏముంది మనకు, ఎస్ ఆర్ నో అంటుంది. ఎస్ అంటే ఇన్స్టాల్ చేయాలా వద్దా, ఎస్ అని క్లిక్ చేద్దాం. సో ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది బేస్డ్ అప్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ ప్రాసెసర్ డెస్క్టాప్. సో విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ బేసిక్ కమాండ్స్ ఆఫ్ పైథాన్. సో మనం బేసిక్ కమాండ్స్ అనేవి పైథాన్ బేసిక్ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెటప్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. కావాలంటే చూడొచ్చు, సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. సో దెన్ క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి. క్లోజ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో క్లోజ్ దిస్ ఫోల్డర్.
దెన్ మినిమైజ్ ది బ్రౌజర్ ఆర్ క్లోజ్ ది బ్రౌజర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పైథాన్ అనేది కనిపించింది. రీసెంట్లీ యాడెడ్లో పైథాన్ అని కనిపించింది అండ్ ఐడిఎల్ఈ అని కనిపించింది. పైథాన్ ఐడిఎల్ఈ ఇంటిగ్రేటెడ్ ఎన్వైరన్మెంట్. స్టార్ట్ బటన్ నుంచి పైథాన్ ఐడిఎల్ఈని ఓపెన్ చేద్దాం. రైట్, మన విండో. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక కమాండ్ రాస్తాం. కమాండ్ని టైప్ చేద్దాం. సో కమాండ్ ఏంటి, పైథాన్. సారీ నాట్ పైథాన్. కమాండ్ ఏంటి అంటే ఒక వర్డ్ని కానీ లేదా ఏదైనా లెటర్ని కానీ మనం డిస్ప్లే చేయాలి, ప్రింట్ చేయాలి అవుట్పుట్లో. సో దానికి మనం ఏం చేస్తామంటే ప్రింట్ కమాండ్ని యూజ్ చేద్దాం. వి డూ ప్రింట్ అంటే సింపుల్గా డిస్ప్లే అని అర్థం. డిస్ప్లే చేయండి, షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ప్రింట్. సో మనం బ్రాకెట్స్, లెఫ్ట్ బ్రాకెట్, కర్వీ బ్రాకెట్, రౌండ్ బ్రాకెట్ ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే డబుల్ కోట్స్ యూజ్ చేసి ఆ డబుల్ కోట్స్ ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్ మధ్యలో మనకు కావాల్సిన లెటర్ కానీ ఆల్ఫాబెట్ కానీ వర్డ్ కానీ ఏదైనా కానీ టైప్ చేసి ప్రింట్ చేయవచ్చు. సో ఐఎమ్ టైపింగ్ ఈజీ టెక్ స్పేస్ అని టైప్ చేయడం జరిగింది. తర్వాత మనం ఏం చేద్దామంటే ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఎంటర్ బటన్ ఉంది కీబోర్డ్, ఎంటర్ బటన్ ని ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఈ గ్రీన్ కలర్ లో మనం ఇచ్చిన వర్డ్ అనేది ఆ ప్రింట్ అనేది కమాండ్. ఆ ప్రింట్ అనే కమాండ్ లో మనం ఈజీ టెక్ స్పేస్ అనేది ఒక వర్డ్ ని ఇన్పుట్ గా ఇచ్చాం మనం. సో ఇన్పుట్ గా ఇచ్చిన ఆ వర్డ్ అనేది అవుట్పుట్ లో బ్లూ కలర్ లో ఈజీ టెక్ స్పేస్ అనేది ప్రింట్ అయింది, డిస్ప్లే అయింది. ఓకే, సో డిస్ప్లే అయింది కదా అవుట్పుట్. సో మనం ఈరోజు మన బేసిక్ ఫస్ట్ కమాండ్ ని ఎగ్జిక్యూషన్ చేసాము పైథాన్ ఐడిఎల్ఈలో. ఈ రోజుకి మనం రివైజ్ చేస్తే ఎలా డౌన్లోడ్ చేయాలి పైథాన్ ఐడిఎల్ఈని, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ దెన్ హౌ టు ఎగ్జిక్యూట్ ఆర్ రన్ స్మాల్ బేసిక్ కమాండ్ అనేది నేర్చుకున్నాం. For more updates, please subscribe our channel